వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగిస్తుంది. టాస్క్ ఫోర్స్ ఓఎస్డి రాధాకృష్ణరావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ గారికి ఎలక్షన్ల అనంతరం నోటీసులు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం కేసీఆర్ గారితో నాగుతుందా? బీఆర్ఎస్ పార్టీలో గతంలో చక్రం తిప్పినటువంటి అగ్రనేతల అందరికీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది చుట్టుకుట్టుందా? వేచి చూడాలి. మీడియా సమక్షంలోనే కేటీఆర్ గారు ఒకరిద్దరు ట్యాపింగ్ చేస్తే ఎందుకింత గగ్గోలు పెడుతున్నారనేటటువంటి వ్యాఖ్యను ఇన్వెస్టిగేషన్ అధికారులు తప్పకుండా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. తప్పనేది ఒకటా రెండా మూడా అనేటటువంటిది కాదు, తప్పు జరిగిందా లేదా అనేటటువంటిదే ప్రధానంగా కన్సిడరేషన్లోకి వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు సీనియర్ పోలీస్ అధికారులని నలుగురిని ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో తిరుపతన్న అప్రూవర్గా మారేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ ఒక్కరు అప్రూవర్గా మారినా కానీ ఈ కేసులో సంచలనాత్మకమైనటువంటి మలుపులు తిరిగేటటువంటి అవకాశం ఉంది. అప్రూవర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా, కో అక్యూజ్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనేటటువంటి కోణంలో సుప్రీంకోర్టు పలు కేసులలో తమ జడ్జిమెంట్ను వెలువరించడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేటటువంటిది భారతదేశంలోనే ఒక యూనిక్ కేసుగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కన్సిడరేషన్లో ఉన్నాయి. ఎలాంటి రిజల్ట్ రాబోతుంది, అసలు ఏం జరుగుతుందనేటటువంటి ఆందోళన బీఆర్ఎస్ నేతలను పట్టిపీడిస్తుంది. ఈరోజు రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో మనతో పాటు కిషోర్ తుపాటి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా అరుణ్ గారు, సీనియర్ అడ్వకేట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కోట్ల శ్రీనివాస్ గారు, టీపీసీసీ కార్యదర్శి, మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. మొదటగా కిషోర్ తుపాటి గారు, మీతో ప్రారంభిద్దాం. కిషోర్ తుపాటి గారు, రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అగ్రగామి నేతలు సైతం టెలిఫోన్ ట్యాపింగ్లో ఉచ్చులో పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ప్రిడిక్షన్స్ చేస్తారు కిషోర్ గారు? ప్లీజ్. కిషోర్ గారు, మీ సిస్టమ్ మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఎస్ అండి, క్లియర్ నౌ, యూ కెన్ కట్. శ్రీశైలం గారు నమస్తే. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉండే పెద్దలందరూ హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ సార్, తప్పు చేస్తే ఎప్పుడైనా దొరకాల్సిందే. మేబీ టైం ల్యాగ్ జరుగుతుంది ఒక్కోసారి, అంతకు మించి కానీ తప్పే. ఖచ్చితంగా తప్పుని అందరూ కూడా ఖండించాలి. ఇది చాలా ఘోరమైన తప్పిదం. ట్యాపింగ్ అంటే ఎన్ని విషయాలు, ఎవరు పర్సనల్ విషయాలు ఉంటాయి, ఇంకొకటి ఉంటాయి. ఇది చాలా డేంజరస్ అండి. గతంలో చూసాం, గవర్నమెంట్ కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇది చేయకూడదు. ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఉచ్చు బుద్ధించుకుంటుంది. దే ఆల్ విల్ గెట్ పనిష్డ్ సివియర్లీ. అండ్ ఇంకా వాళ్ళకు రాజకీయాల్లో ఉండే వాళ్ళు చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళకైతే ఇంకా రాజకీయ జీవితమే ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రజలు కూడా ఎవరు నమ్మరు కదా ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి నాయకులు. దేనికైనా సిద్ధమే పడతారు ఇలాంటి నాయకులని. దీనిలో ఇది చాలా, మీరు అన్నట్టు ఒక ఓటమి 100 తప్పులు అనే దానిలో బీఆర్ఎస్ ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు ఏక చక్రాధిపత్యంతో పాలించిన తర్వాత వాళ్ళు మేమే కంటిన్యూ పవర్ లో ఉంటామనే ఉద్దేశంతో ఇలా చేసినారేమో అనిపిస్తుంది. రాజకీయాల్లో గెలుపోవటం సహజమే, ఎవరిది పవర్ శాశ్వతం కాదు. కాబట్టి మనం తప్పులు చేసినామంటే ఎప్పుడైనా దొరుకుతాము, ఎప్పుడైనా ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. ఇది బీఆర్ఎస్ కు ఇది ఒక ఎస్. కోట్ల శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు అనేది బిగుస్తుంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రాబో కాలాలు? మీకు రాజ్ న్యూస్కి నమస్కరిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. ఒక ఓటమికి 100 తప్పులని
నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ అంశం కోసమైతే ఆ రోజు టీఆర్ఎస్కు ఓటేసి తెచ్చుకున్నారో ఆ అంశాన్ని మొత్తం తుంగలో తొక్కిన గత ప్రభుత్వంలో కేవలం ప్రతిపక్షం అనేదే ఉండకూడదని, ప్రశ్నించే గొంతుకనే ఉండొద్దని మా రేవంత్ రెడ్డి గారు అంటే ఆ రోజుల పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సమీపమున పెట్టి వారు ఎక్కడ పోతురు, వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడ పోతురు, వాళ్ళ డ్రైవర్లు ఎక్కడ పోతురు, వాళ్ళ పిల్లలు ఎక్కడ పోతురు అంటే ఒక రహస్య కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చిత్రీకరించి ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టుగా మారిన గత ప్రభుత్వం శిక్ష తప్పదు మరి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ పొజిషన్ అండ్ అపోజిషన్. ఒక అందమైన ప్రజాస్వామ్యం పరిడిల్ల దేశంలో అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజా గొంతుకనేగా ప్రశ్నించారు తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ లేదు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలవద్దు, రేవంత్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడద్దు, రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించొద్దు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించొద్దు, పిసిసి ప్రెసిడెంట్ రాష్ట్రం అంతా తిరగొద్దు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది తెలుసుకో. అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎట్లుండాలంటే సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా నాయకుల మీద దృష్టి పెట్టడం దుర్మార్గమైన చర్య. ప్రతిపక్ష నాయకుల మీద పెట్టి అదేవిధంగా ఇంకో పార్టీ నాయకుల మీద పెట్టడం వల్ల వచ్చే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలే. అందుకొరకే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇట్లాంటి ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా ప్రగతి భవన్కు ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రిని, శాసనసభ్యులకు టైం ఇవ్వలేని ముఖ్యమంత్రిని, మంత్రులకు టైం ఇవ్వలేని ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించారు. కనుక మనము ఇది తాత్కాలికం అనుకోదు. ఈరోజు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 140 రోజుల అది మన పదవి చేపట్టిన తర్వాత నిద్ర లేని రాత్రులు గడుపుతున్నలో ఎలాంటి అతిశక్తి లేదు. ముఖ్యమంత్రి గారితో పాటు మా మంత్రులు కూడా ఈరోజు ప్రజా సంక్షేమమే మనకు ముఖ్యము, ప్రజలకు మనకు మైండేటరీ ఇచ్చారు, 5 సంవత్సరాలు పాలించని ఒక తీర్పు ఇచ్చారు, ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. అదేవిధంగా మేము ప్రకటించిన గ్యారెంటీలు కూడా ప్రజలకు వెళ్ళినాయి. దాదాపు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాం ప్రజలు. అదేవిధంగా మేము ప్రగతి భవన్ మహాత్మారావు జ్యోతిరావు పూలే ప్రగతి భవన్గా ప్రజా కార్యాలయంగా తీర్చిదిద్దిన చరిత్ర మాదైతే వ్యక్తుల మీద ఫోన్ ట్యాంపరింగ్ చేసి వాళ్ళ రహస్యాలని అనుకొని ఇది ఈ గూఢాచారి వ్యవస్థ ఎందుకు అంటున్న ప్రజాస్వామ్యంలో మీరు మంచిగా పరిపాలిస్తే ప్రజలు మీ వైపే ఉంటారు. మీరు ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేసి అవి చేసి ఇవి చేసి కనీసము నీళ్లు నిధులు నియామకాల కోసము ఆ రోజు మరి శ్రీమతి ఇందిరాగాంధీ దాదాపు 16 లక్షల కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే ఆ రోజు ధనిక రాష్ట్రం అని చెప్పుకునే గత ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు, పుట్టబోయే బిడ్డ మీద ఈరోజు 50,000 నుంచి ₹1,00,000 అప్పుగా ఎందుకు చేయవలసి వచ్చింది? మీ రాష్ట్రంలో మీరు చేసిన అభివృద్ధి ఏందని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకొని ఇలా పబ్బం గడుపుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 1,00,000 కోట్ల ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర కేసీఆర్ది కాదా అని నేను సందర్భంగా గడుతున్నా. అందుకనకే ప్రజలందరూ కూడా హార్మోనికులై రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఒక పిలిపిస్తే ప్రజలంతా తండోపతండాలకు కదిలి ఈ యొక్క ప్రజా కంటక పాలనను మరి ఏ విధంగా తీర్పిచ్చారో మనం అందరం చూస్తూ ఉన్నాం. కనుక భవిష్యత్తులో కూడా ఇప్పటికైనా కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా శాసనసభలో కానీ బయట కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రభుత్వాన్ని ఏదైతే తప్పు చేస్తే మీరు సూచనలు ఇవ్వచ్చు, అదేవిధంగా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చని ఎన్నో సందర్భాల్లో నిన్న మొన్న కూడా మీరు చూసిరు. ఒక సందర్భం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమానికి కానీ అభివృద్ధి అనుకుంటే నేను కేసీఆర్ సైతం కలుస్తాను గొప్ప మనసున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా నిన్న మొన్న రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు డీసీపీ ఏమంది ఫోన్ ట్యాంపరింగ్ కేసులో మా ప్రభుత్వం పెద్దలు ఒత్తిడి తీసుకురావడం వల్లే మేము చేసినాము ఈ యొక్క కార్యక్రమం అని చెప్పారు. ఇంకా ఇంతకంటే ఏముంటుందండి? కనుక ప్రజాకోట్ల అదేవిధంగా చట్టబద్ధంగా కేసీఆర్ కుటుంబానికి చట్టబద్ధంగా ఇది ఎదుర్కోవాల్సిందే. తప్పు చేసిన వాళ్ళు శిక్షను చట్టం ముందు అందరు సమానమే. అదేవిధంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇవాళ ప్రభుత్వం మేము ఉన్నాం కాబట్టి ఏదో కేసీఆర్ని అరెస్ట్ చేయాలనో కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలనే ఏదో పగ ప్రతీకారాలు లేవు కదా. అందుకొరకే ఇలా ప్రజలందరూ కూడా
ఇప్పుడు ఈ తతంగం అంతా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ పార్టీని ఇంకా రాష్ట్రంలో ఉంచాలనే విధంగా ఇవాళ తెలంగాణ ప్రజలు రేపు పార్లమెంట్లో 14 సీట్లు మాకు ఇచ్చి మరొకసారి మరి సోనియా గాంధీ గారికి రెండో బహుమతి ఇవ్వడంలో ఎలాంటి అత్యశక్తి లేదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఒక కేసీఆర్ గారు, కవిత గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కూడా అందరి మీద ఖచ్చితంగా మాకు నిజ నిర్ధారణ కమిటీ వేస్తారు. ఆ నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే వస్తుందో తద్వారా ఎవరైతే ఇవాళ ఏ ముసుగులో అయితే ఇవాళ తెలంగాణ ముసుగులో ఏదైతే మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుద్దిల్ల కానీ ఈ యొక్క అవినీతి మీద ఒక ప్రక్షాళన చేసే దిశగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. మీ దగ్గరికి మనతో పాటు అరుణ్ కుమార్ గారు ఉన్నారు. అరుణ్ గారు అడ్వకేట్. అరుణ్ గారు నమస్తే అండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వహణ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సమయంలో మీరు కొన్ని ఫిర్యాదులు చేశారు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అగ్రనాయకులను కూడా ఈ కేసుకు ఇన్వెస్టిగేషన్లో భాగస్థులుగా చేస్తూ మీరు ఫిర్యాదు చేశారు. మీకున్నటువంటి ఆధారాలు ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఏంటి? నేను స్టేట్ హైయెస్ట్ ఆఫీస్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో వర్క్ చేయడం జరిగింది యాజ్ ఎ గవర్నమెంట్ ప్లేడర్ టిల్ 2018. నాకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ప్రగతి భవన్ కు వెళ్ళాలంటే సంతోష్ పానేవాడి పర్మిషన్ కావాలి. అది ఒక పద్ధతి ప్రకారం కొంతమంది వ్యక్తులను నిర్మూలించడానికి, తర్వాత వాళ్ళ కెరీర్లతో ఆడుకోవడానికి వాళ్ళు చేసిన క్షుద్ర ప్రయత్నాలకు నేను మాట్లాడుతున్నా తప్ప దయచేసి మీరు చెప్తున్నందుకు నేను ఆపడం లేదు. ఐఎమ్ ఫర్ షూర్ ఇటువంటి క్షుద్ర ఆలోచనలు ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఏ విధంగా దాన్ని మలినపరిచిండ్రు అనేది ప్రజలకు వెళ్ళాలన్న ఉద్దేశమే తప్ప నాకు వాళ్ళతో వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత సంబంధాలు కూడా లేవు. అది నేను క్లియర్ చేయదలుచుకున్నా. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధమైన హక్కులు ఉంటాయి ఆయన చెప్పుకొచ్చిండు. దాన్ని ఎవ్వరు కాదనలేదు కదా. ఎస్ఐబిని మెయింటైన్ చేసుకో కేసీఆర్ వద్దని ఎవరు అనలేదు. కాంటింజెన్సీ కూడా నేను రిలీజ్ చేసిన అన్నాడు. కాంటింజెన్సీ అంటే లెక్క పద్దు అవసరం లేని ఖర్చులు, అంటే ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. 100 కోట్లు రిలీజ్ చేసినా దాన్ని లెక్క ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి కాంటింజెన్సీని కూడా ముఖ్యమంత్రి హోదాలో నేను ఎస్ఐబికి ఇచ్చినా అని చెప్తున్నారు. ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు అనేది తర్వాత తెలుస్తుంది. ఎగ్జాంపుల్ కి 100 కోట్లు అన్నాను. అయితే ఒక ఇన్స్ట్రుమెంట్ మీరందరూ విన్నరు, చూసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడు చేయాలనుకున్నప్పుడు ఒక ఆపరేటర్స్ వచ్చి దాని విలువ 20 కోట్లుగా చూపబడ్డది. యాక్చువల్ గా అది ఇజ్రాయెల్లో 1 నుంచి 3 కోట్ల రూపాయల వరకు దొరికే ఇన్స్ట్రుమెంట్. అటువంటివి 20 ఇన్స్ట్రుమెంట్లు కొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో. అంటే ఎన్ని వందల కోట్లు వెచ్చించిండ్రు అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. అంటే దాదాపు 400 కోట్ల రూపాయలు పెట్టి అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తెప్పియడం జరిగింది. అంటే అక్కడ కూడా మిస్యూజ్ అయింది. వాళ్ళకు ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెప్పించడానికి కూడా దానిలో డబ్బులు వెనకేసుకున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే ముఖ్యమంత్రికి హక్కులు ఉంటాయి కాదని ఎవరు అనలేదు. కానీ ట్యాప్ చేయదలుచుకున్నప్పుడు రాష్ట్ర హోమ్ సెక్రటరీ కానీ కేంద్ర హోమ్ సెక్రటరీ కానీ పర్మిషన్ ఇవ్వాలా. దానికి రిక్వెజిషన్ ఉండాలా. ఫస్ట్ మ్యాండేట్ దాని ఇండెంట్ పంపాలి. నేను వీళ్ళ చేయదలుచుకున్నా అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే దట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ రికార్డ్. దాన్ని కూడా రికార్డులలో ఉండాలి. అవి రికార్డులు లేకుండా నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఈ నెంబర్లో పంపిస్తున్నాను, 100,000 ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అది లక్షల్లో కూడా ఉందని నాకున్న ఇన్ఫర్మేషన్. తద్వారా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఒక ముఖ్యమంత్రికి కేవలం శాంతి భద్రతలు కాపాడుకోవడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ ని యూజ్ చేయాలి. మరి రాజకీయ ప్రత్యర్థులు, తన పార్టీలో ఉన్న అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ఇక్కడ ట్యాప్ చేయడం జరిగింది. దేర్ ఈస్ నో సచ్ రికార్డ్ ఫర్ ట్యాపింగ్ దిస్ సో అండ్ సో ఫోన్స్. ట్యాపింగ్ వేరు, ట్యాంపరింగ్ వేరు. ట్యాపింగ్ లో అంటే
దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం, దాన్ని రికార్డ్ చేయడం, ఎవరేం మాట్లాడుతున్నారు, నా ఫోన్కి ఫోన్ చేసి నా ఫోన్లో నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరెవరితో మాట్లాడుతున్నా అనేది అక్కడ వెరిఫై చేయడం, దాన్ని రికార్డ్ చేయడం, భద్రపరచడం, కావాల్సిన వాళ్ళకి అమ్ముకోవడం. నాకున్న ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక ఐఫోన్ ని క్రాక్ చేయాలంటే దాదాపు ఇదే వ్యక్తులు ప్రైవేట్ గా, ఈ ప్రైవేట్ సైన్యం వేరే వాళ్ళకి చేసిన సహాయ సహకారాలకు ఒక ఐఫోన్ క్రాక్ చేయడానికి ₹1,00,00,000 వరకు తీసుకున్నారు. అంతేకాకుండా వాట్సాప్ సంభాషణలు వినడానికి, వాట్సాప్ సంభాషణలు తెప్పించుకోవడానికి మీకు అవసరమైతే డిటెక్టివ్ ఏజెన్సీలను వాళ్ళ ఏజెన్సీలుగా పెట్టుకొని 30,000, 40,000, 50,000 వచ్చిన కాడికి దోచుకున్న అయినా మీరు. అంటే మీ వాట్సాప్ సంభాషణ నాకు కావాలి అంటే నేను ఒక 30,000 ఇస్తే ఒక కానిస్టేబుల్ కు వాడు SIB నుంచి తీసుకొచ్చి ఇస్తాడు. అంత దరిద్రంగా వ్యవస్థను తయారు చేసిండ్రు. 5 జిల్లాల్లో సర్వర్లను పెట్టి బిజినెస్ చేసిండ్రు. ఒక ప్రైవేట్ ఛానల్ iNews లో కూడా సర్వర్లు పెట్టిండ్రు అన్నట్టు అందరం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనం అథెంటికేటెడ్ గా మాట్లాడుతున్నాం. ఏది కూడా గాలి మాటలు మాట్లాడడం లేదు. ఇవన్నీ కూడా రిమాండ్ కేసు డైరీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రణీత్ రావును సస్పెండ్ చేసినప్పుడు, భుజంగరావును సస్పెండ్ చేసినప్పుడు, రాధాకిషన్ రావును సస్పెండ్ చేసినప్పుడు ఆధారాలు ప్రభుత్వం దాన్ని క్రోడీకరిస్తూ వీళ్ళని ఈ కారణం చేత మేము సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. స్టేట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మనం మాట్లాడుతున్నది ఆనెగొండి సంస్థానం నుంచి మాట్లాడడం లేదు, మనకు ఇంటర్నెట్ లో దొరికిన సంభాషణలను బట్టి మాట్లాడడం లేదు. ఇది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. తద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, ట్యాప్ చేయడం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ముఖ్యమంత్రి హోదాలో ఆయన తన పార్టీకి అనుకూలంగా వాడుకోవడం జరిగింది. తన పార్టీ ఎక్కడైనా ఎలక్షన్లు ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోలీస్ వ్యవస్థను వాడుకోవడం జరిగింది. తన శత్రువులు ఎక్కడికైనా డబ్బులు తీసుకుపోతుంటే దాన్ని సీజ్ చేయించడానికి వాడుకోవడం జరిగింది. తన శత్రువులు మాట్లాడిన సంభాషణను తిరిగి వాళ్ళకి చెప్పి వాళ్ళను భయకంపితులను చేసి తద్వారా వాళ్ళ వ్యవహారాలను చెల్లు చేసుకోవడం జరిగింది. అరుణ్ కుమార్ గారు, ఐ కమ్ టు అగైన్ నెక్స్ట్ లెవెల్ మీ దగ్గరికి వస్తాను. కిషోర్ తుపాటి గారు, కేసీఆర్ గారు ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పోలీసులు వేరు, ప్రభుత్వం వేరు, ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది పోలీసులు నిర్వహించేటటువంటి మ్యాండేటరీ ప్రక్రియ, ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్షన్ అనేటటువంటిది 2 ప్యారలర్గా కొనసాగేటటువంటి అంశాలంటని చెప్పి స్పష్టం చేశారు. ఇందులో డైరెక్ట్గా కేసీఆర్ గారు తన మీద ఉన్నటువంటి బర్డన్ను పోలీస్ డిపార్ట్మెంట్ మీద వేయాలని అనుకుంటున్నారు. అవకాశం ఉంటే అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారిని కూడా అరెస్టు చేయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు యాక్చువల్ బీఆర్ఎస్ అధినేత. ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? శ్రీశైలం గారు పోలీసు వాళ్ళ మీదకి నెట్టివేయాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళే అప్రూవల్ గా మారుతారు. అన్ని విషయాలు వాళ్ళకేముంటది రాజకీయంగా పోలీసు వాళ్ళకి అంత క్లోజ్ గా. ఇప్పుడు కేసీఆర్ గారికి అనుచరులు కావచ్చు, కేసీఆర్ గారికి అంతరింగికులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరి దగ్గర వాళ్ళు ట్యాప్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటది? ఇదందరూ మనం ప్రతి ఒక్కరు క్లియర్ కట్ కేసు. కాబట్టి దానిలో ఒకవేళ వాళ్ళని ఇరికించాలని చూస్తే ఇప్పుడు మనం చూసాం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసు, వీళ్ళే బయటపడ్డారు. మొత్తం అప్రూవర్ గా మారిపోయి వాళ్ళ కూతురికే చుట్టుకుంది ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా 100% ఇవి తప్పు చేసినట్టు ఇక్కడ రుజువు అవుతుంది. ఇంకా కొద్దిగా వాళ్ళందరికీ తరో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఆ క్రమంలో ముందుకెళ్తుంది. పోలీసు వాళ్ళు నిరికించాలని ప్రయత్నం చేస్తే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ స్కిన్ కాపాడుకోవాలి కదా. వాళ్ళేం ఇదిగా చేసి ఉండరు, వాళ్ళ అవసరాలకు చేసి ఉండరు నా అంచనా ప్రకారము. ఒకవేళ రియల్ గా ఎట్లా చేసినా కూడా తప్పే, వాళ్ళు చేసింది కూడా తప్పే. కాకపోతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తో చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దే విల్ ఆల్సో బికమ్ అప్రూవర్స్. అండ్ కేసీఆర్ గారికి గవర్నమెంట్ గత గవర్నమెంట్ కి ఖచ్చితంగా చుట్టుకుంటది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చెప్పలేము. అసలు నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవెన్ చాలా సీరియస్ ఛార్జెస్ అవుతాయంట. ఏది చట్టపరంగా అయితే చాలా సీరియస్ ఛార్జెస్. మరి అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, వారికి తెలియాలా. చాలా సీరియస్ ఛార్జెస్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దే విల్ బి గెటింగ్ సివియర్ పనిష్మెంట్ అనేది విన్నాను. ఎస్, కోట్ల శ్రీనివాస్ గారు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
టెలిఫోన్ ట్యాపింగ్ కేసును ఎన్నికల సందర్భంగానే ఎందుకు తీయాలనుకుంది? దీనిపైన ఇంకా పూర్తి అవగాహన, పూర్తి ఇన్వెస్టిగేషన్ అయినాక అరెస్ట్ల పర్వం కొనసాగిస్తే బాగుండేది కదా. ఇప్పటికీ ఇంకా పరిపక్వంగా లేనటువంటి విధంగా కేసు అనేది ఉంది. అది కాదండి, ఇక్కడ పొరపాటు ఏంటంటే మా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగి ప్రభుత్వం డిసెంబర్ 7 తారీఖు నాడు ఏర్పడినాటికి ఈ రోజుకి 140 రోజులు. మేము ఎన్నికలు ఎప్పుడు షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి దాంట్లో ఏదో లాభపడాలని ఈ ట్యాంపరింగ్ కేసు బయటికి రాలే శ్రీశైలం గారు. అది క్రమబద్ధీకరణ, క్రమంగా వచ్చే కేసు. ఇప్పుడు ట్యాంపరింగ్ చేసిన తప్పును ఒప్పుకుంటే సరిపోతుంది. కానీ ట్యాంపరింగ్ ఎవరు చేస్తారు? అసలు ట్యాంపరింగ్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పోలీస్ ఎంటైర్ వ్యవస్థ కూడా ఎవరి మీద ఉపయోగిస్తారంటే ఒక తీవ్రవాదుల మీద, ఉగ్రవాదుల మీద, కరుడుగట్టిన నక్సలైట్ల మీద. అది అతి భయంకరంగా ఈ దేశాన్ని మరి ఏ విధంగా నాశనం చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలి ఒక సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ వ్యవస్థ వాడే ఒక ఆయుధము ఈ యొక్క ట్యాంపరింగ్ అనేది. కానీ కేసీఆర్ గారు ఏం చేశారంటే మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్న ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఇలా ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఒక ఎస్టాబ్లిష్ చేసి, అదేవిధంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా 400 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పరికరాలు తెప్పించి, అంటే పగబట్టిన పాములేక కేసీఆర్ గారు ఏం చేసిరంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఇలా ఎవరు బొక్కబోర్ల పడ్డారు అనేది ఇలా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలా వారు ఏం చేస్తారు? ఆయన మీద ఉన్న తప్పును పోలీస్ అధికారుల మీద ఒక్కటి శ్రీశైలం గారు చిన్న కానిస్టేబుల్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పకుంటే ఇంత పెద్ద స్కామ్ జరిగేదా? రాష్ట్ర ప్రభుత్వంలోని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు వాళ్ళు చెప్పకపోతే పోలీసులకు ఎందుకు దీని మీద శ్రద్ధ తీసుకుంటారు? పోలీసులకు ఉన్న ఆపరేషన్ ఎందుకు, దీని మీద ఉన్న ఆలోచన ఏముంటుంది, వాళ్ళకున్న ప్రత్యేక శ్రద్ధ ఏముంటుంది ప్రతిపక్ష నాయకుల మీద? ఎప్పుడైతే కేసీఆర్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి పక్క దేశం నుంచి తీసుకొచ్చి 400 కోట్లు తీసుకొచ్చి కోట్ల రూపాయల తెలంగాణ డబ్బును ఉపయోగించి ఇన్స్ట్రుమెంట్ తయారు చేసిరంటే ప్రభుత్వ బాధ్యత కాదా? ఇక్కడ హోంమంత్రి అనేవారు జీరో పరిస్థితి. హోంమంత్రి అనేవారు 7th క్లాస్కి ఎక్కువ, 10th క్లాస్ తక్కువ. వాళ్ళ పరిధిలో ఉన్న వ్యక్తి, ఆయనకు పెద్ద హక్కులు లేవు, పెద్ద శాసించే శక్తి కూడా లేదు. టోటల్గా ఆ రోజు ప్రభుత్వం అంతా కేసీఆర్ గారు కనసైగల్లోనే కేసీఆర్, అదేవిధంగా జోగునపల్లి సంతోష్ కుమార్ ఎంపీ ఆయన చుట్టే యంత్రాంగం తిరిగింది తప్ప ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధం లేదు. కాకపోతే పోలీసు వాళ్ళు ఇలా ఇరుక్కున్నారంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇరుక్కున్నారు. కానీ ఇవాళ ఏదో చిలక పలుకులు పడుకుంటా నా తప్పేం కాదు, పోలీసుల తప్పంటే ఇవాళ డీసీపీ రాధాకృష్ణ గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన ప్రకారమే నడుచుకుంటామని ఇలా స్టేట్మెంట్ వచ్చింది, మీ ఛానల్లో వచ్చింది, అన్ని అదే ప్రముఖ ఛానల్స్లన్నీ కూడా ప్రచురణ చేసినాయి. కాబట్టి మనము చేసిన తప్పును ఒప్పుకుంటే సరిపోతుంది ప్రజాస్వామ్యబద్ధంగానే. మేము చేసిన తప్పును ఎదుటోరి మీద వేస్తాము, ఎదుటోని జీవితం పాడైనా సరే. ఇప్పటికే వేరే సంసారాల్లో చిచ్చు పెట్టిన ఈ టీఆర్ఎస్ నాయకులు ఇలా పోలీస్ జీవితాలతో ఆడుకుంటుంటే ప్రజలు క్షమించారు, ప్రజాస్వామ్యం అంతకంటే క్షమించదు. కనుక ఇప్పటికైనా కానీ కేసీఆర్లోని పరివర్తన మారాలి, కేటీఆర్లోని అహంకారం పోవాలి. ఇప్పటికి వాళ్ళు పోకుండా ప్రజల ముంగా ఇంకా దోషులుగా మిగిలిపోతా ఉన్నారు. ఇంకా మీరు అనుకుంటున్నారేమో రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఈ యొక్క ట్యాంపరింగ్ కేసుని ఇంకా స్పీడ్ పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వంలోని మేము. ఎందుకంటే తప్పులను ఖచ్చితంగా తప్పు చేసిన వానికి శిక్ష పడాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అరుణ్ కుమార్ గారు, రాధాకృష్ణ గారి రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలనాత్మకమైనటువంటి కథనాలు అందులో రాయడం జరిగింది. పర్టికులర్గా ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మెదక్ అభ్యర్థి, అప్పుడు ఎమ్మెల్సీ, గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారి ప్రయోజనాలు చేకూర్చేందుకు చాలా వరకు ఆపరేషన్స్ చేశామని చెప్పి ఆయన రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. వెంకట్రామరెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు అభ్యర్థి అయితే, ఒకవేళ ఆయన గెలిస్తే లీగల్ స్కోప్ ఎట్లా ఉంటుందండి?
యూ విల్ బి ద అక్యూజ్డ్ ఆర్ నాట్? ఆబ్వియస్గా అక్యూజ్డే. ఖచ్చితంగా అక్కడ దెర్ మస్ట్ బి స్టిములస్. దాని ఆధారంగా ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అని చెప్పి దేవన్ నుంచి ప్రణీత్ రావు చెప్పినప్పటి నుంచి కూడా ద అల్టిమేట్ బెనిఫిషరీ కేసీఆర్ అనేది అందరికీ తెలిసిన విషయమే, జగమెరిగిన సత్యం అది. కేసీఆర్ కొరకే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, గట్టుమల్లు కావచ్చు, ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేసింది ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ కావచ్చు. వీళ్ళందరూ కేసీఆర్ పేరు చెప్తున్నారు, మరి కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడిగినప్పుడు దానికి ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. రాజ్ పుష్పకు ఏ విధంగా లబ్ధి చేకూరింది, వెంకటరామరెడ్డి సంస్థ అయిన రాజ్ పుష్పకు నిజంగా కూడా లబ్ధి చేకూరిందా లేదా అనేది మాటలతో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు చెప్పిన రోజుల్లో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు పడడమో, లేదా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా కావడమో, డిస్ట్రిబ్యూట్ అక్కడి నుంచి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏదో ఒక ఆధారాన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి నేను తిరిగి రాను అని మొండికేసిన సందర్భంలో రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, అందరూ చెప్తున్నారు అల్టిమేట్ బెనిఫిషియరీ ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అందులో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కదా లాభపడ్డది. నష్టపోయిన పార్టీలు ఎఫెక్టివ్ ఇంజురీ కలిగిన వాళ్ళు ఎవరు ముందరకు వచ్చి ఫిర్యాదులు చేస్తే వాళ్ళ కేసులు తీసుకుంటారు. సంజయ్ శ్రీధర్ గారు వచ్చిండ్రు, నాకు బాధ జరిగింది, ఇబ్బంది జరిగింది అన్నారు, ఫిర్యాదు చేసిండ్రు, అది సంచలనమే అయింది కదా. ఖచ్చితంగా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను, ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు. సాంబశివరావు అనే ఒక టీవీ5 లో పనిచేసే ఒక వ్యక్తి ఆయనను తీసుకెళ్లడం, ఎస్ఐబి ఆఫీస్కి తీసుకెళ్లడం, వాళ్ళ మాట వినకపోతే సంధ్యా శ్రీధర్ గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిండ్రు, ఎన్ని కేసుల్లో పెట్టిండ్రు. ఈవెన్ కోర్టులు కూడా రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పట్లో శ్రీధర్ గారిని అరెస్ట్ చేసి డిటైన్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే లేని కేసుల్లో, బెయిలబుల్ కేసుల్లో కూడా వీళ్ళు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, అన్యాయాలకు పాల్పడ్డారు. నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుల్లో బెంగళూరు చిక్బలాపూర్ నుంచి లిఫ్ట్ చేసి అప్పటి చీఫ్ సెక్రటరీ బెంగళూరు కర్ణాటక ఫోన్ చేసినా కూడా వీళ్ళు ఏ విధంగా బరి తెగించి ఆయనను ఇబ్బంది పెట్టి 40 కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టి రిమాండ్కి తీసుకెళ్తే అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది, రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. 41A నోటీస్ ఇవ్వాల్సిన కేసుల్లో ఏ విధంగా అరెస్టులు చేస్తారని చెప్పి పోలీసుల మీద ఫైర్ కావడం జరిగింది. ఇంత నీచానికి పాల్పడ్డ ఈ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు, కానీ ఎవరి కొరకు పనిచేసిండ్రు? అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కొరకే కదా. డబ్బులు ఎవరికి, డబ్బులు కోట్ల రూపాయలు మనీని ఏ విధంగా బాండ్స్ రూపంలో, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కట్టించిండ్రు. వాళ్ళ ఫియర్లో, భయంలో వాళ్ళు అడిగిన డబ్బులు వీళ్ళు కట్టాల్సి వచ్చింది. వాళ్ళ వ్యాపార సంస్థలను పణంగా పెట్టి, వాళ్ళ వ్యాపార సంస్థల లాభాలను పణంగా పెట్టి ఎన్ని కష్టాలకు, ఎన్ని నష్టాలకు కోర్చుకున్నారు. ఎంతమంది ఉన్నారు బాధితులు, ఈ బాధితులను ఎగ్జామిన్ చేస్తూ పోతున్నారు. అయినా ఒక పద్ధతి ఉంటుంది. ఎలక్షన్ నడుస్తున్నప్పుడు ఎవరు కూడా తినేకుల్లో మన్ను పోసుకోరు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అరెస్ట్ చేస్తే దాన్ని ఒక పెద్దగా సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. లేని చోట కూడా నేను సునామీ సృష్టించిన అని చెప్పుకుంటున్నాడు, జబ్బలు తెరుచుకుంటున్నాడు. అప్పటి కేసీఆర్ 100% సృష్టించి ఉండవచ్చు, కానీ అప్పుడు ప్రజాభిమానం ఉంది. ఇప్పుడు ప్రజాభిమానం లేదు కేసీఆర్కి. ఏ విధంగా వ్యాపారులను నష్టపరిచిండు. సీమాంధ్రులకు నష్టం అయితే నేను ముళ్ళు పుచ్చుకుంటే కాలికి పన్నుతో తీస్తా అని చెప్పిండు. కానీ ఒళ్ళంతా ముళ్ళతో కూర్చింది కేసీఆర్ ప్రభుత్వం కదా. ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో డబ్బులు వసూలు చేసిండ్రు, ఎంతమందిని డిటైన్ చేసిండ్రు, ఎన్ని కంపెనీలు లాక్కున్నారు వాళ్ళ అవసరాల కొరకు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు చేస్తే మళ్ళీ ఈ దగాకోరు ఏ మాటలు మాట్లాడుతుంటో, తద్వారా ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టి మళ్ళీ ఆ పార్టీకి ఓట్లు వేసి నష్టపోతారేమో అన్న ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం వేచి చూసే ధోరణి వహిస్తుంది. 13వ తారీఖు నాడు సాయంత్రం ఖచ్చితంగా కేసీఆర్ అనే దుర్మార్గుడు అరెస్ట్ కాబోవడం సహజం. ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే సైబర్ టెర్రరిజం వీళ్ళు చేసింది మామూలు నష్టం కాదు. ప్రజలకు, దేశానికి, సార్వభౌమత్వానికి కూడా నష్టం జరిగే కార్యక్రమాలు వీళ్ళు చేసిండ్రు. కేంద్ర మంత్రుల ఫోన్ లో ట్యాప్ చేసిండ్రు, సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లు కూడా వీళ్ళు ట్యాప్ చేసి, గవర్నర్ గారి ఫోన్ ట్యాప్ చేయడం మాత్రం ఇది టోటల్లీ ఇల్లీగల్ గా భావించవచ్చు. అది రాజ్యాంగ పరమైనటువంటి పోస్టు. ఆ పోస్టును గౌరవించాలి. గవర్నర్ గారు కూడా స్వయంగా బయటికి వచ్చి నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది అనేటటువంటి వ్యాఖ్యను ఆమె చెప్పడం జరిగింది. ఎస్,
కిషోర్ తుపాటి గారు, ద క్వశ్చన్ ఫర్ యూ ఓన్లీ సార్. అంటే గవర్నర్ గారికి కూడా అభద్రతా భావంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేశారు, ఆమె ఫోన్ కూడా ట్యాప్ అయిందనేటటువంటి బాధతో ఆమె మీడియా సమక్షంలో, తెలిసిన వాళ్ళ సమక్షంలో చాలా సందర్భాలలో తెలపడం జరిగింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాల మీద ఎందుకు ఇంటర్వ్యూన్ కాలేదు? శ్రీశైలం గారు, ఎస్, ఇప్పుడు డ్యూ కోర్స్ లో ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావాలో ఖచ్చితంగా అవుతుంది. దీనికి నాకు తెలిసి ఈ యొక్క చాలా నాకు తెలిసి ఎవరో అన్నారు దేశ బహిష్కరణ అలాంటి శిక్ష కూడా ఉంటాయని చెప్పారు. ఐ డోంట్ నో సబ్జెక్ట్ టు కరెక్షన్, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్. సో ఆ లెవెల్లో సివియారిటీ ఉందండి కేసు మీద. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అవుతుంది. బికాస్ గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్లస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి. సో ఎవరిని చేసినా తప్పేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిగతావి ఇవన్నీ చేయడం కూడా చాలా సివియరిటీ. సోదరులు చెప్పారు కేంద్ర మంత్రులు కూడా ట్యాప్ చేశారని, ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు కానీ చేశారనుకోండి, ఇప్పుడు ఇమీడియట్ గా దాని మీద చేసినా కూడా మళ్ళీ క్రిబ్బింగ్ ఆల్రెడీ కవిత గారిని ఏదో అరెస్ట్ చేసినారు అని చెప్పేసి దాని మీద క్రిప్ చేయడం మొదలు పెట్టారు. మమ్మల్ని కూడా చేస్తున్నారు ఇట్లా అని. సో ఎలక్షన్ తర్వాత దీని సివియారిటీ సీరియస్ గా ఉంటుంది. ఖచ్చితంగా రిజల్ట్స్ ఇవన్నీ వచ్చినాక ఖచ్చితంగా ఇది ఏ లెవెల్కి వెళ్తుందంటే ఖచ్చితంగా వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. అందరూ కూడా పనిష్ అవుతారు. ఎంటైర్ బీఆర్ఎస్ లో ఏదైతే ఫ్యామిలీ పార్టీ అని అనుకుంటున్నామో, ఫ్యామిలీ పార్టీలో ఉండే కీలకమైన వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎస్. కోట్ల శ్రీనివాస్ గారు, ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు టెలిఫోన్ ట్యాపింగ్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తామని ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్తుందా? తప్పకుండా. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళంతా ఒకటే రస్తాలు, అంటే ఒకటే దారిలో ప్రయాణించారు. గవర్నర్ వ్యవస్థను, గవర్నర్ వ్యవస్థ ఇయ్యాల పుట్టింది కాదు, మనం పుట్టకముందు గవర్నర్ వ్యవస్థ పుట్టింది. ఎస్. అయితే గవర్నర్ అనే వ్యక్తి రాజ్యాంగ పరిరక్షకుడు. ఆ పరిరక్షకుడు అనే పదాన్ని గంగలో పెట్టిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. గవర్నర్ గారి దగ్గరకు పోయి చెప్పుకునే పరిస్థితి లేకుండే, గవర్నర్ గారిని గౌరవించే పరిస్థితి లేకుండే, గవర్నర్ గారికి ప్రోటోకాల్ ఇచ్చే పరిస్థితి లేకుండే, గవర్నర్ గారు రాజ్భవన్కి పోయే ఇది కూడా ఈయనకు లేకుండే. అయితే ఈ ఫోన్ ట్యాపరింగ్ జరుగుతున్న సంగతి అప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. ఎందుకంటే ఈ బీజేపీ టీఆర్ఎస్ అనే రెండు పార్టీలు ఒకటే తాడులో ముక్కలు కాబట్టి పరస్పరం సహకరించుకున్నాయి. ఎందుకంటే గవర్నర్ గారు ఆ రోజు ఫిర్యాదు చేయకుండా గవర్నర్ పదవి పోయిన తర్వాత ఇలానే ఒక పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తుంది కాబట్టి తమిళనాడులో పోయి నా ఫోన్ కూడా ట్యాంపరింగ్ ఏంటంటే ఆ రోజు గవర్నర్ గారు మరి ఖచ్చితంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడంలో ఎందుకు ఆలస్యం చేసిందని నా సూటి ప్రశ్న. అందుకొరకే ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న ఒక సురభి నాటకానికి ఈరోజు మేము తెరదీసినాము. కనుక ఈ సురభి నాటకం ఆడుతున్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వాలను మరి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అదేవిధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఎన్నికలు ఉన్నాయి, ఇవాళ కోడ్ ఉంది రాష్ట్రంలో మొత్తం. కనుక ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనేది ప్రక్రియ నడుస్తుంది. కనుక ఆ రోజు గవర్నర్ గారి వ్యాఖ్యలు కూడా మేము పరిగణించి ఇలా కేంద్రంలో ఖచ్చితంగా కదలిక రావాలి. ఈరోజు కదలిక రాలే. అదేవిధంగా వీళ్ళ మధ్యన ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు అంటే కవితను 3 సంవత్సరాల కింద ఆమె ఛార్జ్షీట్ల పేరు నమోదు చేస్తే ఎన్నికల కోసమేమో ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క వికృత రూపం చాటుకున్న చరిత్ర కూడా మీ ముందుకు తీసుకురాదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పటికైనా ఫోన్ ట్యాపరింగ్ జరుగుతున్నది, కేంద్ర ప్రభుత్వం ఏమైనా గుడ్డిగారి పనులు తవ్వుతుందా? రాష్ట్రంలో ఏం జరుగుతున్న సంగతి తెలియదా? కనుక ప్రతి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి సహకరించుకుంటూ వస్తున్న కేసీఆర్ గారిని ఆ రోజు నరేంద్ర మోడీ గారు క్షమించడం వలన ఈ యొక్క చిన్న పుండు పెద్ద రాక్షస పుండుగా తయారైంది. ఆ రోజే కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపరింగ్ పద్ధతి అనేది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో ఇది గొడ్డలు పెట్టని ఆ రోజు ఇట్లా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇట్లా కేసీఆర్ గారికి బుద్ధి చెప్పి ఉంటే ఈరోజు ఇంత నష్ట నివారణ జరిగేది కాదు. ముఖ్యంగా శ్రీశైలం గారు 400 కోట్లు అంటే మామూలు అంశం కాదు. ఇలా 1,00,000 కోట్లతోనే ఈరోజు మీరు మేటిగడ్డను
అది చిన్నాభిన్నం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరు. 4 కోట్ల రూపాయలు పెడితే ఈ రాష్ట్రంలో 400 కోట్లు 400 కోట్ల రూపాయలు పెడితే ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకం వస్తున్నాయి కదా ప్రజలకు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని టాయిలెట్లకు బాత్రూమ్లు ఫెసిలిటీ ఏర్పడేది 400 కోట్లలో సగం పెడితే ఏర్పడేది. Yes. ఈ రోజు వరకు కూడా కొన్ని పాఠశాలలకు సొంత భవనాలు లేవండి. కొన్ని హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. కొన్ని గురుకుల పాఠశాలకు సొంత భవనాలు లేదు. కానీ ట్యాంపరింగ్ పెట్టి ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారిని బజార్కి ఇస్తా నేను ఇది చేస్తా అంటే ఇలా ఎవరు బొక్క బోర్ల పడ్డారు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ నుంచి అదేవిధంగా శాసన మండలి సభ్యునిగా 2 సార్లు శాసనసభ్యుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ముఖ్యమంత్రిగా ఇలా కూర్చున్నాడంటే 4 కోట్ల మంది అభిమానాన్ని చూరగున్నాడు కాబట్టి ఇట్లాంటి పనులు చేయలేదు కాబట్టే ఈరోజు మరి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంబడి నడుస్తూ ఉన్నారని ఈరోజు మనం మనం ప్రత్యేకంగా చెప్పవలసింది లేదు. ఈరోజు మీరు అన్ని పత్రికలు చూసారు. సౌత్ ఇండియాని ఒక స్ట్రాంగ్ లీడర్ రేవంత్ రెడ్డి గారు అని పత్రికలు ఘోషిస్తుంటే ఈ గత ముఖ్యమంత్రి మాత్రము ట్యాంపరింగ్ అని ఇండ్ల మీద ట్యాంపరింగ్ అని ఇలా చేసిన తప్పులన్నీ చేసి ఒక వెంకటరామరెడ్డి అని ఒక కలెక్టర్ను చేసిన తప్పులన్నీ చేసి ఆయన రిజైన్ చేయించి ఇవాళ మెదక్ ఎంపీగా పంపిస్తుంటే ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా రాజకీయ వ్యవస్థలో ఉన్నాం. అరుణ్ కుమార్ గారు ఇంకొకటి సార్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎప్పుడైతే సూర్యుని మీద మనం ఉమ్మిస్తామో ఆ ఉమ్ము మన కండ్ల వాడుతుందన్న సంగతి ఇవాళ టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలనుకున్నారు కానీ బొక్కబోర్ల పడి ఇవాళ నువ్వు నీ కుటుంబం మొత్తం కూడా జైలు పాలుగా అయ్యే పరిస్థితులు తెచ్చుకున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసించారు. మీరు కనీసం ఎమ్మెల్యేలకు గెలవకుండా మంత్రులను గెలవకుండా ప్రజలకు గెలవకుండా చేసిరు కాబట్టి ప్రజలందరూ మిమ్మల్ని చెంప మీద విధంగా తీర్పిచ్చిరు. ఇంకా మీరు అహంభావంతో పోతురు, ఇంకా గర్వంతో పోతురు. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీ గర్వాన్ని మీ అహంకారాన్ని తీసి బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పగలరు. అరుణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత పేరుతో పాటు అతని పరువు భంగం కలిగే విధంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. తమకు రిలీఫ్ ఇవ్వాలని చెప్పి గౌరవ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు. ఏంటి ఆ పిటిషన్? ఎలాంటి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది? రిలీఫ్ రాకపోగా మొట్టికాయలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని సదరు హైకోర్టు జడ్జిలకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఎవరో శ్రీనివాస్ అనే వ్యక్తితోనే ఏపీయడం జరిగింది ఒక రిట్. ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అన్ని ఛానల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్ని కూడా వాడుతున్నాయి, దాన్ని వాడకూడదని. ఎన్ని ఛానల్స్ వాడుతున్నాయో నాకైతే విచిత్రంగా లీడింగ్ ఛానల్స్ అన్ని కూడా బీఆర్ఎస్ నాయకుల కబంధ హస్తాల్లో బందీ అయినాయి. అది అందరికీ తెలుసు. TV9 ఎవరు చెరబట్టిర్రు, ఐ న్యూస్ ఎవరి చేతిలో ఉంది, 10 TV ఎవరిది, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలనుకుంటే కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడలేకపోవచ్చు. కానీ ఆ ఛానల్స్ ఏమి కూడా చెప్పట్లేదు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రమే ఎత్తి చూపిస్తున్నాయి. రాజ్ న్యూస్ లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న కొన్ని న్యూస్ ఛానల్స్ మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. చేసిన తప్పు ఒప్పుకోకపోగా అది నష్టమవుతుంది. అంటే ఆ ఇంగిత జ్ఞానం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడే ముందు ఉండాలి కదా కేసీఆర్ కి, ఆ పార్టీ అధ్యక్షుడికి. కనీసం ఆ పార్టీలో కుటుంబ సభ్యుల కన్నా తెలివితేటలు ఉండాలి. ఇది ఎప్పటికైనా మన కుటుంబానికి ఆశనిపాతం అవుతుంది, మనకు ఉరి అవుతుంది, మన పార్టీ సంకనాగిపోతుంది అన్న ఆలోచన వాళ్ళకి కదా ఉండాల్సింది. ఇప్పుడు అదే క్వశ్చన్ కోర్టు నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే, ఈ రోజు వింటరా మరి తర్వాత ఆల్రెడీ మేము ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది సూసైడల్, ఇది రిపిటిషన్ అనేది ఖచ్చితంగా సూసైడల్ అవుతుంది ఆ బీఆర్ఎస్ పార్టీకి. ఎవరో ఒక కార్యకర్త వేసినా, ఒక నాయకుడు వేసినా అందులో ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. నాట్ ఓన్లీ ఇండియా, 130 కోట్ల మంది భారతీయులకే కాదు పక్క దేశాలలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఒక రాష్ట్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ కు పాల్పడింది, సైబర్ టెర్రరిజానికి పాల్పడింది. కార్యదర్శుల ఫోన్లు, జడ్జీల ఫోన్లు, అడ్వకేట్ల ఫోన్లు, మీడియా ప్రతినిధుల ఫోన్లు, ఎవరైతే లైవ్ డిబేట్స్ నిర్వహిస్తారో వాళ్ళ ఫోన్లు అన్ని కూడా ట్యాపింగ్ చేసి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలతో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ప్రియురాలతో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు. ఇంత నీచ నికృష్ట బుద్ధి ఉన్న ఒక నరాధముల గ్యాంగ్ కి ఆయన
అధ్యక్షత వహించి సీఎం హోదాలో ఆ కుర్చీని మొత్తం కంపులేపిపోవడం మాత్రం ఖచ్చితంగా జరిగింది. తిన్న కూట్లోనే మన్ను పోయడం, తిన్న కూట్లోనే ఎరగడం అనేది మనం పల్లెటూర్లలో వింటాం. అది వినడానికి కఠోరంగా ఉంటది, కానీ అటువంటి పని మాత్రమే ఖచ్చితంగా జరిగింది. ఆ ముఖ్యమంత్రి అనే 400 కోట్లు కేవలం ఆపరేటర్స్లు మాత్రమే అండి. ఆ సుట్ కేసుల్లో ఇమిడే ఒక ఆపరేటర్స్ 1 నుంచి 3 కోట్లకు దొరికితే దాన్ని 20 కోట్లకు తెప్పియడం జరిగింది. అటువంటి 20 ఇన్స్ట్రుమెంట్లు దానికి 400 కోట్లు కేటాయించడం జరిగింది. కేవలం 400 కోట్లే కాదు, 1000 కోట్ల రూపాయలు సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న మరుక్షణం ఆయనకు ఒక సెపరేట్ టీం ఆయన ఇంటిని విజిట్ చేయడం జరిగింది, స్క్రీన్ చేయడం జరిగింది, స్కాన్ చేయడం జరిగింది. అప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే విషయం తెలిసింది. 8 సిమ్ కార్డులు విత్ బగ్గింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తో అక్కడ సీజ్ చేయడం జరిగింది. అంటే ఎస్ఐబికి సంబంధించి వేరే వింగ్ అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇవన్నీ దొరికినాయి. బీరువాల కింద, ఫ్రిడ్జ్ల వెనకాల, దొంగతనంగా బూట్లలో అమర్చిన బగ్గింగ్ ఆపరేటర్స్లలో దాంట్లో ఉండే సిమ్ములు. అంటే పక్క రూమ్ లో రేవంత్ రెడ్డి గారి తల్లి ఏం మాట్లాడుతుందో తెలియదు, కానీ భుజంగరావు గారు వింటాడు. ప్రణీత్రావు అనే దూర్తుడు ఆ మాటలు వింటాడు. కేసీఆర్ చెప్తాడు వాళ్ళ అమ్మ తగ్గుతుంది, వాళ్ళ అమ్మకి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది అని. అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియని విషయాలన్నీ కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు వింటున్నారు. ఇంత దరిద్రమైన తతంగాన్ని, యంత్రాంగాన్ని నడపడం జరిగింది. 1000 కోట్ల రూపాయలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి వస్తాయి. ఎస్, కిషోర్ తుపాటి గారు టోటల్ ఈ వ్యవహారం. ఎస్, కిషోర్ గారు మీరున్నారా? కిషోర్ తుపాటి గారు. ఎస్, శ్రీనివాస్ గారు, ఎట్లా ఇంత పెద్ద కుంభకోణం జరిగింది, ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది, చాలామంది ప్రజలు అభద్రతలో ఉన్నారు, వ్యాపారవేత్తలు అభద్రతలో ఉన్నారు, రాజకీయ నాయకులు అభద్రతలో ఉన్నారు, ప్రతిపక్షాలు అభద్రతలు ఉన్నారు, చివరకు సొంత పార్టీ నేతలు కూడా అభద్రతాభావంలో 10 సంవత్సరాలు గుట్టు చప్పుడు కాకుండా జీవితాన్ని గడిపారు. ఎలా వాళ్ళు బయటకు వస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతుంది? వాటితో పాటు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఉదాంతం బయటపడగానే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది. వాళ్ళందరికీ ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు ఒక్కటి శ్రీశైలం గారు, తప్పు చేసిన ఏ మనిషికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా శిక్ష పడాలి. దీని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గత కేసీఆర్ గారు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలము సెక్రటరేటు, అదేవిధంగా ప్రగతి భవను, ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ చేసుకుంటా పోనీ మమ్మల్ని చేసినంటే ఒక అర్థం ఉంది. ప్రతిపక్ష నాయకులను చేసిరు, అధికారులను వాళ్ళ సొంత మంత్రుల మీద కూడా, అలా సొంత పార్టీలో హరీష్ రావు గారి మీద కూడా, హరీష్ రావు మీద అంటే సొంత మేనల్లుడని నమ్మకం లేక, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక, తనకు తానుగా నమ్మకం లేక, తన మీద నమ్మకం లేక సెక్రటరేట్నే మొత్తము ఈ యొక్క ఫోన్ ట్యాపరింగ్ ద్వారా ప్రతిపక్షాలను, అధికారులను మొత్తము ఏదైతే పక్కదారి పట్టించిండో, ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించి ప్రజాస్వామ్యాన్ని గుడ్డలు పెట్టి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని నడి వీధిలో విధ్వంసం చేసిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. దానికి ఈరోజు వాళ్ళు పిట్ట కథలు, మాకు సంబంధం లేదు, చేస్తే చేసినమేమో కేటీఆర్ గారు అంటారు, చేస్తే ఇద్దరు చేసినమేమో సన్యాసులు, దుర్మార్గులు. ఎక్కడ సరే మీరు దుర్మార్గులు, సన్యాసులు మీరు కదా. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను చేస్తుంది, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులను చేస్తుంది, అదేవిధంగా మిగతా ప్రతిపక్ష నాయకులు, బీజేపీ ప్రతిపక్ష నాయకుల మీద కూడా చేస్తుంది, అదేవిధంగా మీ పార్టీలో సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్న మీద చేస్తుంది. ఇక మీరు ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎక్కడ చేసిర్రు? ప్రజలు ఏ ఉద్దేశంతో మీకు 10 సంవత్సరాలు ఓటేసి గెలిపించిర్రు? ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం తెలంగాణ తెచ్చుకున్నాము? ఈ ఫోన్ ట్యాపరింగ్ల కోసమా మనం తెచ్చుకున్నది? ఇలా తెలంగాణ ఏర్పడదు దేనికంటే ఒక భవిష్యత్ ప్రణాళికతోటి ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పడాలి, ఈ దేశానికి ఒక ఆదర్శమైన రాష్ట్రంగా ఏర్పడాలి, 29వ రాష్ట్రంగా ఏర్పడాలంటే గత ప్రభుత్వం దరిద్రం ఏంటంటే ఫోన్ ట్యాపరింగ్లు చేసి అదే 400 కోట్లు వేరే దానికి ఏ శాఖ కేటాయించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం సవ్యంగా నడిచేది. మేము ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్టుకున్నారండి. ఎవరైతే తప్పు చేసిర్రో
వాళ్ళకు శిక్ష తప్పదు. గతంలో కూడా చెప్పిండు, మీరు వయసు అయిపోయిందనో లేకుంటే రిటైర్మెంట్ తీసుకోనో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కూడా రెడ్ కార్నర్ నోటీసు పంపించైనా మిమ్మల్ని చట్ట పరిధిలో మిమ్మల్ని శిక్షిస్తామని సంగతి బరాబర్ చెప్పిండు. చెప్పిన విధంగానే చేస్తున్నామే తప్ప మేము చెప్పకుండా ఏది చేస్తలేం. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో మనం కోర్టులను చాలా గౌరవిస్తాం. శ్రీశైలం గారు కోర్టుకు పోయి మాది తప్పు జరిగింది, మేము తప్పు చేసినాము, గడ్డి తినాము, ఇది చేసిన మీద నేరం అని ఒప్పుకుంటే కొంత శిక్షణ తగ్గుతుంది కదా. ఇంకా అహంకారపూరితంగా నేను చేయనే లేదు, ఆ చేస్తే ఏమవుతుందని ధిక్కార స్వరం ఏదైతే వినిపిస్తున్నారో చూడండి, వీళ్ళ మెడకు చుట్టుకోక తప్పదు పాపాన్ని. ఎవరండి మనము తెలంగాణ ఇచ్చేనాటికి సోనియా గాంధీ 16,000 కోట్ల రూపాయలు ధనిక రాష్ట్రంగా చేస్తే ప్రజా సంక్షేమానికి గాలి కొదిలేసి ఏ ఉద్యోగాల కోసం అయితే ఏ నిధుల కోసము నియమాల కోసము 1,200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి ఫోన్ ట్యాపరింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఏ ఉద్యోగాల కోసం అయితే కొలువుల కొట్లాటలో ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ రగిలిపోతుంటే అదిసిపెట్టి నీ ఫోన్ ట్యాపరింగ్ చేసి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడం, అదేవిధంగా ఏ నిధులు ఏదైతే నీళ్ళ కోసము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జలదొంగలకు తీసుకుపోతుంటే కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడవు, కానీ అది పట్టించుకోకుండా ఈరోజు మరి ఫోన్ ట్యాంపరింగ్ పెట్టి మా యొక్క నాయకులపైన అధికారులపైన పోవడం ఎంతవరకు కరెక్టు? అంటే నీకు ఓటేసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ఇచ్చింది ఇందుకోసమేనా? తెలంగాణ తెచ్చింది ఇందుకోసమేనా? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దీనికోసమేనా? ఫోన్ ట్యాపరింగ్ కోసమేనా? మీ యొక్క అవినీతి కోసమా? మీ యొక్క లిక్కర్ స్కామ్ కోసమా? మీ యొక్క అబద్ధాల యూనివర్సిటీ కోసమా? ఇలా తెలంగాణ సమాజం కోడై కూస్తుంది, తెలంగాణ సమాజం లేచింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ అనే పార్టీ ఇక భవిష్యత్తులో మన కనుచూపు మేర కూడా ఉండదని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అదే విధంగా ఒక్క నిమిషం శ్రీశ్రీ, అదే విధంగా ఇలా బడ్జెట్ గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉండే, ఇవాళ మన రాష్ట్రము ఈ 6 లక్షల కోట్ల అప్పులు ఎందుకైనాయి? ఇవాళ ఎవరి పాలైంది తెలంగాణ? ఎవరి పాలైంది? కేసీఆర్ పాలన అయింది. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలకు 404 కోట్ల మరి ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పి ఎక్కడ ముక్కురు నేలకు రాస్తాడో కూడా చెప్పవలసిన అవసరం ఉంది ఇలా టీఆర్ఎస్ నేతలకు. కనుక విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన గత ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టే సమస్య లేదని సందర్భంగా మనం చేస్తాం. అరుణ్ కుమార్ గారు, ప్రధానంగా 2 అంశాలు ఇందులో నివృత్తి కావడం లేదు, అంటే క్వశ్చన్స్ క్లారిఫై కావడం లేదు. ఏ టెలిఫోన్ ట్యాపింగ్ అయితే జరిగిందో ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగి 2 సంవత్సరాల పూర్వం ఈ క్రైమ్ ప్లేస్ చేసుకుంది. టెక్నికల్గా ఎవిడెన్స్ రిట్రీవ్ చేసుకోవడం పాజిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? అదేవిధంగా ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నారు. ఆయనకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. ఫర్దర్గా అతని అరెస్ట్ ఎట్లా కొనసాగుతుంది? 2 అంశాలు కన్క్లూజన్ పాయింట్లో మీరు క్లారిఫై ఇవ్వాలి. ఇందులో సింపుల్ గా వాళ్ళు ఒక వీడియో కాల్ ని చేయడం జరుగుతుంది. అందులో తద్వారా ఒక బగ్ అనేది మన ఫోన్ లో ఇన్స్టాల్ అవుతుంది. నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ సెల్ ఫోన్ సబ్మిట్ చేస్తే ఆ బగ్ అనేది ట్రాక్ అవుతుంది. అన్లెస్ దాన్ని ఫార్మాట్ చేయకుంటే, కంపెనీ ఫార్మాట్ చేస్తే తప్ప ఆ బగ్ బయటికి వెళ్ళిపోయే అవకాశం లేదు. మనం ఎంతవరకు ఫార్మాట్లు చేస్తాం? చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఫార్మాట్ చేసినప్పుడు అందులో ఉన్న డాటా మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరు ఫార్మాట్ చేయరు. బాధితుల ఫోన్లలో ఆ బగ్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఆ బగ్ ని మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కు దానికి పంపిస్తే అది ఏ కంపెనీ నుంచి తయారైన సాఫ్ట్వేర్ ద్వారా ఇన్స్టాల్ చేయబడ్డది అనేది దాని లైసెన్స్ తెలిసిపోతుంది. అది ఎవడు కొన్నది అనేది తెలిసిపోతుంది. అది చాలా ఈజీ దాన్ని ట్రాక్ చేయడం. అసంభవంగా అందరూ భావిస్తున్నారు, కానీ అది అత్యంత సులభం. ఇప్పుడున్న హై అండ్ టెక్నాలజీ, మీరు ఏం మాట్లాడి దాన్ని, మీరు ఎవరితో అయినా మాట్లాడి దాన్ని డిలీట్ చేసినా కూడా ఏ విధంగా రిట్రీవ్ అవుతుందో, బాధితుల ఫోన్ లో ఉన్న ఆ బగ్ ట్రాక్ కావడం, ఆ బగ్ ఏ సాఫ్ట్వేర్ కు సంబంధించింది అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఆ లైసెన్స్ ఎవరు ఉన్నారు అనేది తెలిసిపోతుంది. కాబట్టి శిక్షలు వేయడానికి చాలా ఈజీ. జీవితకాల శిక్షలు ఉన్నాయి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సైబర్ టెర్రరిజానికి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. కొన్న తర్వాత
ఆ డాటాని మళ్ళీ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ప్రణీత్ రావు దాన్ని డాటాను ఇంటర్సెప్ట్ చేసి రికార్డ్ చేసి ఎవరికైతే పంపిస్తున్నాడో ఆ పంపినవాడి ఫోన్ లో కూడా అది ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. వాడు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, వాడు అనైతికంగా ఉపయోగించుకుంటున్నా నైతికంగా ఉపయోగించుకున్నాడా అంటే దొంగలు లంగలు కానిస్టేబుల్ అందరూ వాడుకున్న విషయం మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా లైన్ లో అక్యూజ్డ్ గా మారుతారో, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా అక్యూజ్డ్ గా మారే అవకాశాలు ఉంటది. దాన్ని ప్రూవ్ చేయడం చాలా సులభం, చాలా ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మనకు అతిశయ అలంకారానికి ఎగ్జాంపుల్ చెప్తారు, ఏదైనా చెప్పమంటే చెప్తారు. అంటే అతి పెద్ద విషయాన్ని సులభంగా చెప్పడం, అతి సులభమైన విషయాన్ని ఇతర సాధ్యంగా చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అతిశయోక్తి అలంకారానికి నేను మరొక పర్యాయ పదం ఇస్తున్నా, కేసీఆర్. అతిశయోక్తి అలంకారానికి పర్యాయ పదం కేసీఆర్. అటువంటి అతిశయోక్తి అలంకారం పోలీసులకు ఖచ్చితంగా చిక్కుతాడు. ఈ కేసులో శిక్షకు కూడా ఖచ్చితంగా కేసీఆర్ పడతాడు, అనుభవించాల్సిందే. యావజీవ కారాగార శిక్ష కేసీఆర్ కి తప్పదు. ఎస్, వాట్ అబౌట్ ప్రభాకర్ రావు? ప్రభాకర్ రావు అనేవాడు పిపీలికం, వాడు అక్కడ చచ్చిపోయినా కానీ నష్టం లేదు. అందుకే ఇప్పుడున్న వ్యక్తుల స్టేట్మెంట్లను ఫోర్టిఫై చేయడం జరిగింది, రిట్రీవ్ చేయడం జరిగింది. వీళ్ళ స్టేట్మెంట్లను 164 స్టేట్మెంట్లను అప్రూవర్ గా మారిన స్టేట్మెంట్ల ఆధారంగా రేపు కేసీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు. 13వ తారీఖు సాయంత్రం అరెస్ట్ చేస్తారా, 14వ తారీఖు నాడు సాయంత్రం అరెస్ట్ చేస్తారా? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అంటే అరుణ్ కుమార్ గారు, మీరు ఇచ్చే లీడ్స్ కేసీఆర్ గారికి సింపతి జయం చేసేటటువంటి అవకాశాలు క్రియేట్ అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా మీరు చెప్పే మాటను కూడా ఆయన ఇన్కాచ్ చేసుకునే పరిస్థితుల్లో లేవు సార్, ఆ సందర్భం లేనే లేదు. నేను కేసీఆర్ అభిమానిని. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు వచ్చే వరకు కూడా నేను కూడా కేసీఆర్ వీరాభిమానిని. నా కుటుంబంలో నాకున్న పేరు కేసీఆర్ కు కేటీఆర్ కవిత విభేదించవచ్చు, కానీ అరుణ్ కుమార్ అనే వ్యక్తి విభేదించడు అన్న ఒక నానుడుంది నా సర్కిల్లో. అంత అభిమానించేవాడిని నేను. కానీ ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి క్షుద్ర రాజకీయాలకు పాల్పడ్డాడో, ఆ క్షుద్ర రాజకీయాలకు పాల్పడ్డందుకు నేను అసహించుకొని నేనే ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఎంత నీచాతి నీచమైన కార్యకలాపాలకు ఆయన పాల్పడ్డాడు. కొడుకు హీరోయిన్లతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు కూడా ఆయన విన్నాడు. అంటే ఎంత తండ్రి ఏ విధంగా నైతికంగా దిగజారితే ఇటువంటి పనులు చేస్తారు? అటువంటి వ్యక్తిని తిరిగి ప్రజలు ఆదరిస్తారనుకోవడం మాత్రం అమాయకత్వం అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా కూడా మీరు ఇప్పటికే పార్టీ ఖాళీ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు, నా ఫోన్ కూడా విన్నాడేమో. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, మండల స్థాయి నాయకుడు, జిల్లా నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు, బీఆర్ఎస్ దేశ నాయకులు, బీఆర్ఎస్ విశ్వాంతరాల నాయకులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మా ఫోన్ లో ట్యాప్ చేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిరు కదా అని ఆలోచన చేస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎవరికి కూడా సానుభూతిగా వచ్చే అవకాశం లేదు. కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్, కిషోర్ గారు ప్లీజ్. శ్రీశైలం గారు ప్యానెల్లో ఉండే పెద్దలందరూ కూడా చెప్పిన దానికి అల్టిమేట్ గా అందరూ కూడా ఒకటే సమ్మరైజ్ చేస్తే, ఇప్పుడు అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు చాలా ఘోరం ఇది. కేసీఆర్ గారు వాళ్ళ కొడుకు హీరోయిన్లతో మాట్లాడిన సంభాషణలు కూడా విన్నారు అంటే ఇంతకంటే దిగజారుడు చెరగట్లేదు. దీనికి ఖచ్చితంగా అసలు దీన్ని ఎవరు క్షమించరు. తెలంగాణ సమాజం కావచ్చు, ప్రపంచంలో ఏ సమాజం కూడా దీన్ని హర్షించరు. ఖచ్చితంగా దీనికి ఆయన చెల్లిస్తాడని, దీనికి పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా అతను దీని యొక్క ఇబ్బంది పడతాడని అందరం కూడా. థ్యాంక్ యూ కిషోర్ తుపాటి గారు, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు, కోట్ల శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారికి కంపల్సరీ జైలు శిక్ష తప్పదు అనేటటువంటి అంశాన్ని వక్తుల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిన తదనంతరం కేసీఆర్ గారి అరెస్ట్ అనేటటువంటిది తప్పకుండా జరుగుతుంది. లీగల్ కోణంలో కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్కు సహకరించారనేటటువంటి ఆధారాలు ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండడమే కాకుండా అప్రూవర్గా మారినటువంటి అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ గారిని విచారించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా
స్వతంత్ర భారతదేశ చరిత్రలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేటటువంటిది ఒక చీకటి కోణంగా భావించుకోవాలి. వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యవహారాలతో పాటు వ్యాపార, రాజకీయ, ప్రతిపక్ష నాయకులను టార్గెట్గా ఒక చీకటి సామ్రాజ్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.